నిజంగా మీకు అంత ప్రజల మీద అభిమానం ఉంటే, రాష్ట్ర మీద అభిమానం ఉంటే రండి. తణుకులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2003 నోటిఫికేషన్ ద్వారా నియామకమైన 11,000 మంది ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధితో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారికి అందరికీ కూడా కొత్త వెలుగులు నింపినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. దాదాపు 11 వారందరూ కూడా ఒక సమిష్టి నిర్ణయంతో దీన్ని సిపిఎస్ నుంచి ఓపీఎస్గా మార్చి మనందరికీ కూడా ఈరోజు మన ఉపాధ్యాయులందరికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చారు. ఇదే కాకుండా అనేక సమస్యల మీద ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి ఒక తగిన గౌరవం కల్పిస్తూ ఈరోజు గతంలో వారు ఏదైతే ఇబ్బందులు పడ్డారో అటువంటి ఇబ్బందులను కూడా అధిగమించే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా డిఎస్సి నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసి 16,310 విరమణ వయసును కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచడం ద్వారా దాదాపు 30,000 మందికి దాని ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రయోజనం